ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చెయ్యును. ప్రేమైన వల్లరా, దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి నజరేయుడైన యేసుక్రీస్తు వారు మరి ఎంతోమంది దోషములను ఆయన భరించాడు. ప్రపంచవ్యాప్తముగా ఎంతమంది ప్రజలైతే ఉన్నారో వారందరి దోషములను ఆయన భరించున్నాడండి. భరించాడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా ఆయన నిర్దోషులుగా మార్చువాడు. కాబట్టి ఆయన ఎంతోమంది దోషములు ఆయన భరించాడు, ఎంతోమంది శిక్షలు ఆయన భరించాడు. ప్రేమైన వర్లరా, ఎంతోమంది రోగములను ఆయన భరించాడు. అంతేకాకుండా సమస్త మానవాళి యొక్క పాపముని ఆయన భరించి ఉన్నాడు. ప్రతి ఒక్కరి శిక్షను ఆయన భరించి దాని కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు. కాబట్టి ఆయన భరించాడు కాబట్టి మరి ఎంతోమంది ఆయన ద్వారా నిర్దోషులుగా నీతిమంతులుగా మార్చబడుతున్నారు. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించండి. బాధ్యత కలిగిన వారు ఎన్నో భరిస్తూ ముందుకు వెళుతారు. యేసుక్రీస్తు వారు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడండి. ఆ ప్రేమ మన యొక్క పాపములన్నిటినీ భరించేలా చేసింది, మన యొక్క దోషములను పారద్రోలేలా చేసింది. ప్రియమైన వర్లరా, ఆయన బుధ స్కంధాల మీద సమస్త మానవాళి పాపమును ఆయన భరించి మనందరికీ చక్కటి ఆశీర్వాదమును దేవుడిస్తున్నాడు, రక్షణ అనుగ్రహించాడు. అంతేకాకుండా ప్రియమైన వర్లరా, ఆయన రాజ్యములో ప్రతి ఒక్కరికి కూడా వారసత్వాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఈ ఉదయకాలమందు చాలామంది భరించమంటే భరించలేరండి. ఎందుకంటే అన్ని పరిస్థితులు ఉన్నప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఒకరి తప్పులు మరొకళ్ళు భరించాలన్నా, వారి పక్షాన శిక్ష వేయబడాలన్నా ముందుకి రారు. కానీ యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి దోషములు భరించి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.